హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో బైపీసీ స్ట్రీమ్లో వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్ ఈ 4 కోర్సెస్కి మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి కూడా దాదాపు నెలపై అయితే అవుతుంది. సో ప్రజెంట్ ఈ 4 కోర్సెస్కి సంబంధించి కౌన్సిలింగ్ ఎంతవరకు వచ్చిందంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, దాని తర్వాత వెరిఫికేషన్ ఎంతవరకు వచ్చింది. ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు. వీడియో గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్లో బైపీసీ స్ట్రీమ్ కింద ఉన్న అన్ని కోర్సులకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే బైపీసీ వాళ్ళకి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే దానికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే మనకి ఏపీ ఎంసెట్లో బైపీసీ వాళ్ళకి సంబంధించి ముందుగా వచ్చేసి బీఎస్సీ హార్టికల్చర్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేశారు. జూలై 9న బీఎస్సీ హార్టికల్చర్కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేశారు. కానీ హార్టికల్చర్కి సంబంధించి రిజిస్ట్రేషన్ వచ్చేసి అప్పటికప్పుడు ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నారు. మనం ప్రజెంట్ డేట్ చూసుకుంటే ఆగస్టు 30 వరకు మళ్ళీ మనకి ఎక్స్టెండ్ చేశారు. రీసెంట్గా మళ్ళీ మనకి సైట్లో మనకి హార్టికల్చర్కి సంబంధించి అంటే జనరల్ కోటా వాళ్ళకి ఎంత ఫీజు ఉంటుంది, అలానే ప్రైవేట్ కోటా వాళ్ళకి సంబంధించి ఎంత ఫీజు ఉంటుందని చెప్పేసి మనకి డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి మీరు కూడా ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. హార్టికల్చర్కి సంబంధించి వెబ్ ఆప్షన్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్లో స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మనం చూసుకుంటే రిజిస్ట్రేషన్ డేట్స్ మళ్ళీ మనకి 30 ఆగస్టు వరకు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి నెక్స్ట్ మంత్ వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా హార్టికల్చర్కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. హార్టికల్చర్కి సంబంధించి ఫర్దర్ ఏ అప్డేట్ ఉన్నా సరే వెంటనే మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్ ఇంకా ఫుడ్ టెక్నాలజీ అనమాట. ఈ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి జూలై 13న మనకి స్టార్ట్ చేశారు. జూలై 13 నుంచి ఆగస్టు 2 వరకు అగ్రికల్చర్కి సంబంధించి రిజిస్ట్రేషన్ జరిగింది. ఆగస్టు 2 ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళకు వచ్చేసి ఆగస్టు 30 వరకు మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేశారనమాట. అంటే వీళ్ళు వచ్చేసి విత్ లేట్ ఫీజ్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గ్యాప్లోనే అగ్రికల్చర్కి సంబంధించి వెరిఫికేషన్ జరుగుతుందన్నమాట. వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ మంత్లో మనకి అగ్రికల్చర్ ఇంకా ఫుడ్ టెక్నాలజీ సంబంధించి వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేస్తారు. మన నెక్స్ట్ కౌన్సిలింగ్ చూసుకుంటే బీఎస్సీ ఫిషరీస్ కౌన్సిలింగ్ అనమాట. ఈ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి జూలై 22 స్టార్ట్ చేశారు. వితౌట్ లేట్ విత్ లాస్ట్ డేట్ వచ్చేసి 20 ఆగస్ట్ అనమాట. విత్ లేట్ విత్ లాస్ట్ డేట్ వచ్చేసి 22 ఆగస్ట్ అంటే ఈరోజు అనమాట. దీని తర్వాత 23 ఆగస్ట్ ఇంకా 24 ఆగస్ట్ రోజున మనకి అప్లికేషన్కి సంబంధించిన మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. అంటే రేపు ఎల్లుండి ఫిషరీస్కి సంబంధించి మీ అప్లికేషన్ మిస్టేక్స్ ఉంటే మీరు మళ్ళీ తిరిగి ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ 28 ఆగస్ట్ నుంచి 29 ఆగస్ట్ వరకు వెరిఫికేషన్ జరుగుతుంది. 30 ఆగస్టున మీ వెరిఫికేషన్ జరిగిన తర్వాత మీ అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటాయండి, మీ సర్టిఫికేషన్ మిస్టేక్స్ ఉంటే వాటికి సంబంధించి మళ్ళీ 30 ఆగస్టున మీరు మళ్ళీ తిరిగి రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రీఅప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ వచ్చేసి మళ్ళీ 31 ఆగస్టున వెరిఫై చేస్తారు. దీని తర్వాత సెప్టెంబర్ 4 ఇంకా 5న మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సెప్టెంబర్ 10న అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. అలాట్మెంట్ తర్వాత సెప్టెంబర్ 12, 13, 17న మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా హార్టికల్చర్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే బీఎస్సీ వెటర్నరీ అలానే అనిమల్ హస్బెండరీ అనమాట. ఈ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి 31 జూలై స్టార్ట్ చేశారు. కౌన్సిలింగ్కి సంబంధించి రీసెంట్గా అంటే 20 ఆగస్టున రిజిస్ట్రేషన్ క్లోజ్ చేశారు. 21 ఆగస్ట్ నుంచి 24 ఆగస్ట్ వరకు ఫార్మర్ కోటా వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ జరుగుతుందన్నమాట. ఎవరైతే ఫార్మర్ కోటా వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసి టోటల్ 4 కాలేజెస్ అనమాట. అంటే ప్రొద్దుటూరు, తిరుపతి, గన్నవరం, విజయనగరం అనమాట. ఈ 4 కాలేజ్కి వెళ్ళి మీరు వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత 27 ఆగస్ట్ నుంచి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వెరిఫికేషన్ జరుగుతుంది అనమాట. అంటే క్యాప్ వాళ్ళకి, ఎన్సీసీ వాళ్ళకి, స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అనమాట. వీళ్ళకి వచ్చేసి ఈ డేట్స్లో వెరిఫికేషన్ జరుగుతుంది. స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ వచ్చేసి మనకి తిరుపతిలో జరుగుతుంది అనమాట. నాన్ ఫార్మర్ కోటాకి సంబంధించి ఆటోమేటిక్ ఆన్లైన్లో వెరిఫికేషన్ జరుగుతుంది. నాన్ ఫార్మర్ కోటా వాళ్ళు రెగ్యులర్ సైట్ చెక్ చేస్తూ ఉండాలన్నమాట. అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీకు వచ్చేసి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ వస్తే మీ అప్లికేషన్ వెరిఫై అయినట్టు. ఎవరి అప్లికేషన్ స్టేటస్ దగ్గర అయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ వచ్చిందంటే వాళ్ళు వచ్చేసి వెబ్ ఆప్షన్ జనరేట్ చేసుకోవచ్చు. వెటర్నరీకి సంబంధించి వెబ్ ఆప్షన్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్లో స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా మనకి ఏపీ ఎంసెట్లో వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే జరుగుతుందన్నమాట. వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ ఉన్నా సరే వెంటనే మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్కి సంబంధించి అప్డేట్ అనమాట. వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.